మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే షష్ఠ స్థానంలో కేతు సంచారం బాగుంది. అలాగే లాభస్థానంలో కుజ చంద్రులు బాగున్నారు. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే ఇక్కడ చెప్పదగ్గ ముఖ్య సూచన ఏమిటి అంటే, మీకు ధనము లాభకరంగానే ఉంది, లాభాల బాటలోనే ఉన్నారు మీరు. పూర్వం కన్నా ఇప్పుడు చాలా మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అయితే వ్యయస్థానం కొంచెం దెబ్బతింటోంది. రవి రాహు శుక్రుల కలయిక వల్ల ఈ వ్యయస్థానం ఎప్పుడైతే శుభాశుభ మిశ్రమంగా ఉందో ఇక్కడ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళవలసి వస్తుంది. విదేశీ యానాలు చేయాలి అనుకునే వారికి ఆ అవకాశాలన్నీ కుదురుతాయి. ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇప్పుడు పెట్టుబడులు పెడతాము అని మీరు కమిట్మెంట్ అవుతారు, కానీ ఇప్పుడు పెట్టుబడులు పెట్టవద్దు, అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనబడబోవడం లేదు. వివాహేతర సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పట్టుబడిపోతారు. తద్వారా చిన్నపాటి ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది, దెబ్బతింటారు మానసికంగా. అలాగే ధనము ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితే ఉంటుంది. ఏ విషయంలో అయినా